గైస్ డేట్ వచ్చేసి 14th జూలై 7 o'clock అవుతుంది. ఇప్పుడు చూసుకోవచ్చు అప్డేట్. ఆల్మోస్ట్ షెడ్ వర్క్ అయితే ఒక 40 to 45% అయితే కంప్లీట్ అయిపోయింది. ఫిట్టింగ్ అండ్ సపోర్టింగ్కి సంబంధించిన కర్రలు అయితే ఇక్కడ ఫిక్స్ అయిపోయినాయి. చూసుకోవచ్చు ట్రస్ స్టైల్లా. అండ్ రేకులు కూడా వేసేసారు, అది పైన చూపిస్తే ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ షెడ్ ఏదైతే మనం బడా గణేశుడు ఉండో అక్కడిది ఒక కట్ట కట్టేసిండు. ఇట్లా లైన్ ఒక కట్ట కట్టేసిండు కదా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ మీకు షెడ్ వర్క్ అయితే అయిపోయింది. పైన రేకులు వేసేస్తారు అండ్ కింద కాళికాదేవికి సంబంధించిన బేస్ వర్క్ అయితే ఇక్కడ ప్రిపేర్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఉన్నంత స్టాండర్డ్గా ఇక్కడ ఉండదు బేస్. అండ్ అక్కడ సైడ్ చూపిస్తాం మీకు. చూసుకోవచ్చు కాళికాదేవికి సంబంధించిన ఈ స్టేజ్ వరకు అక్కడ ఉన్నంత స్ట్రాంగ్ ఉండదు, కానీ ఇక్కడ కరెక్ట్గా మంచిగా చేస్తారు. ఇవన్నీ డైరెక్ట్ మన క్రెయిన్ తోటి తీసుకొని అక్కడ టస్కర్ పైన పెట్టేస్తారు కదా, అంత ఉండదు దీనిపైన వెయిట్. కాబట్టి దీనికి అంత బందోబస్తు అయితే చేయరు. రేకులు చూసుకోవచ్చు ముందుకి స్టీప్ వచ్చింది, వాన పడితే ముందు పడేటట్టు. అండ్ అటు సైడ్ కొంచెం వేసేస్తే కంప్లీట్ అయిపోతుంది ఆడ. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎంత బందోబస్తు చేసారో. ఇది యాక్చువల్గా అయితే ఎప్పుడు ముందే వేయరంట, కాకపోతే ఈసారి చాలా ఫాస్ట్ చేసేసి దీనికి సంబంధించిన హుక్ కూడా వచ్చేస్తుంది క్రెయిన్కి సంబంధించింది. ఎంత స్ట్రాంగ్గా వెల్డింగ్ అయిపోయింది చూడండి. ఇదంతా కరెక్ట్ ఫిక్స్ అయిపోయింది. చూసుకోవచ్చు మీరు ఇక్కడ కూడా మొత్తం వెల్డింగ్ అయిపోయింది రైట్ సైడ్. అండ్ పైన సపోర్టింగ్ అయితే సంబంధించిన వెల్డింగ్ అయితే అవుతుంది. వెనక బాడీకి సంబంధించిన సపోర్ట్ ఉంటుంది కదా, ఇదంతా ఫిట్టింగ్ అయిపోతుంది. ఇక్కడ శివుడి విగ్రహం దగ్గర కూడా స్టేజ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది రేపు ఎల్లుండి లోపు. అండ్ ఇక్కడ షెడ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కొద్ది రేకులు వేస్తే అక్కడ కొట్టేస్తే అయిపోతుంది. అండ్ హోర్డింగ్కి సంబంధించినది కూడా కర్ర అండ్ పైన చూసుకోవచ్చు ఇది. సో అక్కడ నుంచి మనకి మొత్తం వస్తారు కదా జనాలు, ఇక్కడ హోర్డింగ్ చూస్తారని చెప్పి ఇక్కడ పెడతారు. ఆ మూలకు ఒకటి ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు షెడ్ వర్క్ రేకులు వేసేసారు కదా, ఇటు సైడ్ కొంచెం మిగిలిపోయింది, ఇటు సైడ్ కూడా వేసేస్తే కవర్ అయిపోతుంది ఇదంతా. దీనిపైన మళ్ళీ డబుల్ లేయర్ వేస్తారు, ఫుల్ మూలలు కొట్టేస్తారు. ఈడ జరగదు, తాడులు కొట్టేస్తారు, వైండింగ్లు వేస్తారు. మొత్తం వర్షం పడ్డదంటే బందోబస్తు ఉంటుంది, నీళ్ళు రోపట్ రావు. మీరు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ మొత్తం సపోర్టింగ్ ఐరన్ రాడ్స్ ఇవన్నీ కూడా మళ్ళీ స్టాండర్డ్గా ఒక వెల్డింగ్ చేసేస్తారు. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఫిక్స్ అయితే అవుతుంది. అండ్ ఇట్లా తాడు కట్టి మనకి ఐరన్ ఏదైతే ఉందో అది పైనకి తీసుకోపోతారు. పైన కట్టేసి ఉంటుంది కదా, ఈ నుంచి మెల్లగా లిఫ్ట్ చేసుకొని పైన తీసుకొని వెల్డింగ్ చేస్తారు. పైన నుంచి కూడా చూపిస్తాను ఒకసారి. ఇక్కడ చూసుకోవచ్చు షెడ్ వర్క్కి సంబంధించిన సపోర్ట్ ఇది. ఎట్లయితే మనకి ఇక్కడ పిల్లర్స్ ఉన్నాయో పిల్లర్స్కి అయితే సపోర్ట్ తీసుకొని మొత్తం స్ట్రాంగ్గా కట్టేసారు. ఇది కూడా అంతే. అండ్ ఇది ఎక్కడ పోదిగా చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. రేకుల షెడ్ వర్క్ చూసుకోవచ్చు. ఈ పార్ట్లో మనకి రేకులు రావాలా. అండ్ సపోర్ట్ నిన్న లేదు, ఈరోజు ఫుల్ సపోర్ట్ అయితే కట్టేసారు దీనికి. అండ్ ఎట్టు పోదు, ఇది మొత్తం స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయింది. చూసుకోవచ్చు మీకు ఐరన్ అయితే ఇట్లా పైకి వస్తుందో, ఇట్లా పైకి లాక్కుంటారు ఫుల్ ఇట్లా ప్రెషర్ తోటి పైనకి లాక్కొని కింద నుంచి ఐరన్ చూసుకోవచ్చు ఇట్లా మొత్తం పైకి తీసుకొస్తారు. ఇప్పుడు సీలింగ్కి దాకింది, అయినా పైనకి లాగుతారు ఇప్పుడు కొంచెం. ఇది చూసుకోవచ్చు ఈ కట్టలన్నీ నేను లేవు. సో ఇప్పుడు బ్యాక్ సపోర్ట్ వచ్చింది కదా, బ్యాక్ సపోర్ట్కి మొత్తం ఇవన్నీ స్ట్రాంగ్గా కట్టేసుకోరు. సపోర్ట్కి కూడా మొత్తం సపోర్ట్ వచ్చేసింది. దీన్ని ఇంకా ఎక్స్టెండ్ అవుతాయి, ఇవన్నీ ఎక్స్టెండ్ అవుతాయి, అక్కడ కూడా ఎక్స్టెండ్ అవుతాయి మొత్తం కర్రలన్నీ. రైట్ సైడ్ శివుడిది శివలింగం దగ్గర షెడ్ వర్క్ ఇది అప్డేట్. అండ్ మొత్తం కర్రలు అయితే ఇట్లా పేర్చుకోవారు కదా, సో ఇట్లా స్టీప్గా మనకి అన్ని రేకులు అయితే వచ్చేస్తాయి. రేపు లేకపోతే ఎల్లుండి వరకు మొత్తం ఇక్కడ కూడా కంప్లీట్ అయిపోతుంది. అక్కడ ఇక్కడ మొత్తం ఒకటేసారి కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి షెడ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది అంటే లోపల వర్క్స్ అయితే ఫుల్ ఫ్లెష్గా స్టార్ట్ అవుతుంది. ఇక బాడీ పార్ట్స్, కళ్ళు, తొండము అన్ని పార్ట్స్ ఇక్కడ కింద పెట్టేసి స్టార్ట్ చేసేస్తారు. సో మట్టి వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. శివలింగం కానీ కాళికాదేవి కానీ అవి కూడా వర్క్ స్టార్ట్ అయిపోతుంది. చూసుకోవచ్చు ఐరన్ రాడ్ ఎట్లయితే పైకి తీసుకోబోతారో ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్కి ఇస్తారనమాట. వీళ్ళు లేపుకొని అది ఇక్కడ సపోర్ట్ కట్టేసి మనకి వెల్డింగ్ అయితే చేసేసుకుంటారు. చాలా హార్డ్ వర్క్ ఇది, అని మన వాళ్ళు చాలా ఈజీగా చేస్తారు, అది అసలు ప్రాబ్లం లేనట్టే.
మన వాళ్ళ హార్డ్ వర్క్ చూడు, కింద నుంచి పైదాకా రాడ్ ఎట్లా లేపారు. అసలు మనకి ఇట్లా ఇంత ఈజీగా లేపుతారు అనుకోవచ్చు, కానీ చాలా హార్డ్ అది లేపుడు పైకి. చాలా బరువు ఉంటుంది అది. చూడు వర్క్ ఆఫ్ రిస్క్ ఎంత ఉంటుందో. ఒక మూలకు నిల్చొని పని చేయాలంటే అది చిన్న మాట కాదు. వాళ్ళు ఎంత ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు ఇంత ఈజీగా చేస్తారు. అది ఈ పిల్లర్కి కట్టుకొని సపోర్ట్ తీసుకుంటా వాళ్ళు వర్క్ చేస్తారు. కోఆర్డినేషన్ వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది. స్ట్రాంగ్గా అట్టేస్తారు. మెల్లగా దాన్ని కిందికైతే దింపుతారు వెల్డింగ్ కాడికి. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీకు రాడ్ ఫిక్స్ అయిపోయింది కదా, సేమ్ అక్కడ కూడా అట్లానే ఈ రాడ్ అనేది స్ట్రైట్గా ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ అయిపోయినాక తర్వాత సపోర్ట్ కడతారు. ఇక్కడైతే కట్టిందో అక్కడ కూడా ఆ రాడ్కి అట్లా కట్టేసి సపోర్ట్ ఇస్తారు. మధ్యలోకించి మనకి వెల్డింగ్ అయితే అయిపోతుంది వాటికి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద జై గణేష్ అని కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ. బై బై.